హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు నేను కొంచెం బయటికెళ్ళడం వల్ల మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి నేను ఇంటికి రావడం అయితే లేట్ అయిందండి. అంత లేట్ అయినా గూడా ఇంట్లో మ్యాగీ లేదు. కానీ వస్తూ నేను తీసుకొచ్చాను. దానికొక రీజన్ ఉంది. ఏంటంటే నిన్న సాయంత్రం మా పిల్లలైతే అడిగారు నన్ను, "అమ్మ స్కూల్‌కి మ్యాగీ స్నాక్స్ అయితే చేసి పంపిస్తావా?" అని. కానీ నేనైతే వద్దని చెప్పాను. ఎందుకంటే స్కూల్‌కెళ్ళి తినే టైంకి బాగా చల్లగా అయిపోతది. వద్దంటే, "సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసిస్తావా?" అని అడిగారు. సరే అని ఒప్పుకున్నాను. ఎందుకంటే దాదాపు మా ఇంట్లో 3 మంత్స్ అయిందండి మ్యాగీ చేసి. సరే ఎప్పుడో ఒకసారి అడిగారు కదా అని చేశాను. రెగ్యులర్‌గా తినడం అయితే హెల్తీ హ్యాబిట్ కాదు. ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదని నా ఉద్దేశము. నేనెందుకు చేశానంటే వాళ్ళు అడిగారు కదా నన్ను. నేను చేస్తానని చెప్పాను. ఒకవేళ చెయ్యలేదు అంటే, "నువ్వు మాకు లైస్ చెప్తున్నావు గదా! అబద్ధం చెప్తున్నావు" అని అంటారు. మనం ముందే ఆలోచించుకోవాలి వాళ్ళకి చెప్పేటప్పుడు. మనం చేయగలమా లేదా ఆ పని అని. మనం చేయగలం అంటేనే చెప్పాలి. లేదంటే చెప్పకూడదనైతే నేను అనుకుంటానండి. లేదండి. మా అమ్మ, నాన్న ఎప్పుడు ఇట్లాగే ఏదో ఒకటి చెప్తారు. కానీ చేయరు. వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారనైతే ఫీల్ అవుతుంటారు. మా పిల్లలు ఇలాగే "నువ్వు అబద్ధం చెప్పావా" అని అంటారు. అందుకోసమే నేను ఏదన్నా చెప్పే ముందే ఆలోచించుకుంటాను. చెప్తే ఖచ్చితంగా చేయాలి. మీరేమంటారు? మీ పిల్లలు గూడా ఇలాగే అంటారా? మీరు గూడా చెప్పిందల్లా చేస్తారా? ఏమంటారో కామెంట్ చేయండి.